హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. రైతు రుణమాఫీ రెండో విడత కోసం ఎదురు చూస్తున్న వారికి రాష్ట్ర ప్రభుత్వం శుభవార్తని అందించింది. నేడు రెండో విడత ద్వారా 1 లక్ష నుంచి 1,50,000 రూపాయలలోపు రుణాలు తీసుకున్న వారికి రుణమాఫీ డబ్బులని అందించనున్నారు. దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే ఎక్కడ సబ్స్క్రైబ్ బటన్ని దాని పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో రూపొందించే ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయినా అందరికంటే ముందుగా మీ మొబైల్లో నోటిఫికేషన్ రూపంలో పొందగలరు. వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. వీడియోల సమాచారం మీకు నచ్చినట్లయితే లైక్ చేసి వీలైనంత మందికి షేర్ చేయండి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రైతులకి రుణమాఫీకి సంబంధించిన డబ్బులని బ్యాంక్ ఖాతాలోకి 3 విడతల ద్వారా ₹1,00,000 లోపు రుణాలు తీసుకున్న వారికి రుణమాఫీని చేయడం జరిగింది. అయితే తాజాగా నేటి మధ్యాహ్నం 12 గంటలకి రెండో విడతకు సంబంధించి ₹1,50,000 లోపు రుణాలు తీసుకున్న వారికి రుణమాఫీ డబ్బులని రాష్ట్ర ప్రభుత్వం అందించనుంది. ఈ రెండో విడత రుణమాఫీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం సుమారు 6.5 లక్షల మంది రైతులకి 7,000 కోట్ల రూపాయల రుణమాఫీ డబ్బులని అందించనుంది. ఈ రుణమాఫీకి సంబంధించిన విధి విధానాలు ఇలా ఉన్నాయి. భూమి ఉన్న ప్రతి కుటుంబానికి 2 లక్షల వరకు మాఫీ వర్తిస్తుందని వ్యవసాయ శాఖ వెల్లడించడం జరిగింది. 2018 డిసెంబర్ 12 నుంచి 2023 డిసెంబర్ 9 వరకు తీసుకున్న రుణాలకు మాఫీ వర్తిస్తుందని తెలియజేయడం జరిగింది. ఇందుకోసం రేషన్ కార్డును ప్రభుత్వం ప్రామాణికంగా తీసుకోనుంది. ఈ రుణమాఫీ అనేది కేవలం రైతులు ఎవరైతే వారి యొక్క పట్టాదార్ పాస్బుక్ ద్వారా క్రాప్ లోన్ తీసుకొని ఉంటారో వారికి మాత్రమే ఈ 2 లక్షల రూపాయల రుణమాఫీ వర్తించనుంది. అలాగే రుణాలు తీసుకొని రీషెడ్యూల్ చేసిన వారి రుణాలకి ఈ రుణమాఫీ వర్తించదని ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. అలాగే వాణిజ్య బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, PACS నుంచి తీసుకున్న రుణాలే మాఫీ అవుతాయి. SHG, JLG, RNG, ECS రుణాలకి ఈ రుణమాఫీ వర్తించదని ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. రుణమాఫీపై రైతులకి సందేహాలు తీర్చేందుకు ప్రత్యేక విభాగం ఏర్పాటు చేయనుంది. రైతుల సమస్యలని 30 రోజుల్లో పరిష్కరించాలని వ్యవసాయ శాఖని ప్రభుత్వం ఆదేశించడం జరిగింది. అలాగే గోల్డ్ లోన్కు సంబంధించి ఎవరైతే రైతులు బ్యాంకుల నుంచి క్రాప్ లోన్ విధానం ద్వారా బంగారు పెట్టుకొని గోల్డ్ లోన్ తెచ్చుకొని ఉంటారో వారికి కూడా ఈ రుణమాఫీని వర్తింపచేయనున్నారు. ఇంకా మీకు ఏమైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి.